అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ, గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి. చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముకగా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడగలదు, ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు.